సాధారణంగా ఇంటర్నెట్ లో వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా శ్వేతనాగు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. తమిళనాడులో నుంచి నైవేలి బొగ్గు గనుల్లో శ్వేతనాగు కనిపించగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో కనిపించిన పామును చూసి అందరూ షాక్ అవుతున్నారు. వీడియో ప్రకారం తెల్లటిగా ఈ పాము 15 అడుగుల పొడుగు ఉండగా నల్లటి గనుల్లో సంచరిస్తూ కనిపించింది. కొందరు కార్మికులు ఆ పామును చూసి మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. ఈ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో అది అక్కడి నుంచి దారి తప్పి బొగ్గంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. బహుశా వాతావరణ మార్పులు ఆహారం కోసం వెతుకుతూ గనుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్లు మాత్రం ఈ వీడియోను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద పాము చూసింది ఇదే మొదటిసారి అని కొందరు, చాలా డేంజరస్ గా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. గతంలోనూ ఇలాంటి శ్వేతనాగు కర్ణాటకలోనూ కనిపించాయి. షిమోగా తాలూకా రామేణకొప్ప గ్రామంలో ఓ తోటలో శ్వేతనాగు కనిపించింది. 3.5 అడుగుల పొడవున్న ఈ నాగుపాము స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దానికంటే 4 ఏళ్ల ముందు ఇలాంటి శ్వేతనాగు ఒకటి కనిపించింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. రక్త, చర్మ సంబంధిత కారణాలతో తెలుపు రంగులోకి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. నమస్కారం అందరికీ. ఈరోజు మన ఒక అద్భుతమైన అంశం గురించి తెలుసుకుందాం. అది శ్వేత నాగు పాములు. తెల్లని రంగులో మెరిసే పాము కనిపిస్తే మనసులో ఆశ్చర్యం, భయం, భక్తి అన్ని కలిసిపోతాయి. శ్వేత నాగుపాములు కేవలం జంతువులు మాత్రమే కాదు, మన సంస్కృతిలో దేవతా స్వరూపాలు, శుభ లక్షణాల ప్రతీకలు. పురాణాల ప్రకారం శివుని కంఠాభూషణమైన వాసుకి నాగు కొన్నిసార్లు శ్వేత రూపంలో దర్శనమిస్తుందని చెప్తారు. ఆదిశేషుడు విష్ణువు సేవించే శేషపదం ఆయనకి శ్వేత రూపం పవిత్ర ప్రతీకగా చెప్పబడింది. కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక ప్రత్యేక జాతి కాదు. దీన్ని అల్బినో స్నేక్ అంటారు. మెలనిన్ అనే రసాయనం లేకపోవడం వల్ల ఈ పాములు తెల్లగా కనిపిస్తాయి. ఇవి సూర్యకాంతి ఎక్కువగా తట్టుకోలేవు కాబట్టి చాలా అరుదుగా జీవిస్తాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇవి పవిత్రంగా పరిగణింపబడతాయి. జపాన్ లో శ్వేతనాగు దర్శనం దేవతా కటాక్షంగా భావిస్తారు. థాయిలాండ్ లో రాజవంశ రక్షకుడని నమ్మకం. మన భారతదేశంలోనైతే ఇంట్లో కనిపిస్తే లక్ష్మీ కటాక్షం, పొలంలో కనిపిస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. జానపద కథల్లోనూ శ్వేతనాగులు విస్తారం కనిపిస్తాయి. ఒక రైతు పొలంలో శ్వేతనాగు దర్శనమిచ్చి అతని పంటలు బాగా పండాయని కథలు గ్రామాల్లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని అపోహలను కూడా మనం తొలగించుకోవాలి. పాములు పాలను తాగవు. శ్వేతనాగు కనపడితే మరణం వస్తుంది అన్నది అబద్ధం. వీటిని దేవతా రూపమని చెప్పి తాకటం, పట్టుకోవడం చాలా ప్రమాదకరం. మొత్తానికి శ్వేతనాగులు ఒకవైపు శాస్త్రం చెబుతున్న అరుదైన ప్రకృతి వైవిధ్యం, మరోవైపు మన సంస్కృతి, పురాణాల్లో, జానపద విశ్వాసాల్లో పవిత్రత, ఆధ్యాత్మికత, శుభ లక్షణాలకు ప్రతీకలు. ఇలా శ్వేతనాగుల కథల్లో శాస్త్రం, భక్తి, జానపదం అన్నీ కలిసిపోయి మనకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. పాములు అనేవి స్కామిటో అనే వర్గానికి చెందిన సెర్పెంటిస్ ఉపవర్గంలోకి వస్తాయి. ప్రపంచంలో సుమారు 3900+ జాతులు గుర్తింపబడ్డాయి. వీటిలో చాలా వరకు పచ్చ, గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ కొన్నిసార్లు అల్బినిజం అనే జన్యు లోపం వల్ల పాములు తెల్లగా కనిపిస్తాయి. ఇలాంటివి మనం శ్వేతనాగులని పిలుచుకుంటాం. మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం మనుషుల్లో జంతువుల చర్మానికి, కళ్ళకు, జుట్టుకు, తోకలకు రంగు ఇస్తుంది. అల్బినిజం ఉన్నప్పుడు మెలనిన్ ఉత్పత్తి అవ్వదు. అది చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పాము యొక్క శరీరం తెల్లగా, కళ్ళు ఎరుపు లేదా గులాబీ రంగులో కనబడతాయి. పూర్తిగా తెల్లటి కొన్నిసార్లు పసుపు మచ్చలు, ఎర్రటి కళ్ళు, సూర్యకాంతి తట్టుకోలేక బలహీనత. అల్బినిజం అనుకున్న శాస్త్రీయ కారణాలు ఏ రకంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీన్స్ లో ఈ మార్పు జరిగితే మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది సాధారణంగా వస్తుంది, అంటే తల్లిదండ్రులిద్దరికీ అదే లోపం ఉండాలి. ప్రకృతిలో అల్బినిజం చాలా అరుదు, సుమారు 1,00,000 పాముల్లో 1. అల్బినో పాముల జీవన సమస్యలు ఏ రకంగా ఉంటే తెలుసుకుందాం. సాధారణ పాములు నేల రంగులో కలిసిపోతాయి, కానీ తెల్లగా ఉండే పాములు సులభంగా కనపడతాయి. దీనివల్ల ప్రాణులు దాడి చేస్తాయి. సూర్యకాంతిలో మెలనిన్ రక్షణ ఇస్తుంది. అల్బినో పాములకు అది ఉండదు, కాబట్టి చర్మ నష్టం ఎక్కువగా ఉంటుంది. కళ్ళల్లో మెలనిన్ లేకపోవడం వల్ల కంటి చూపు బలహీనంగా ఉంటుంది. ప్రకృతిలో
వీటి జీవన శాతం చాలా తక్కువ, 10% కంటే చాలా తక్కువ. ఆల్బినిజం ఉన్న పాముల DNA సీక్వెన్సింగ్ చేసి జీన్ల లోపాలు గుర్తిస్తున్నారు. వీటి జీవనశైలి, ప్రాణాధారాలు సాధారణంగా పాముల కంటే భిన్నంగా ఉంటాయా అని అధ్యయనం చేస్తున్నారు. కొన్ని పాములను జూలో పెంచి అల్బినో సంతానం ఉత్పత్తి చేయిస్తున్నారు. అల్బినో పాముల ప్రాముఖ్యత ఏ రకంగా ఉంటుందంటే, శాస్త్రీయ పరిశోధనలో మెలనిన్ పాత్ర DNA అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బయోడైవర్సిటీ అధ్యయనంలో ప్రకృతి ఎలా వస్తాయో చూపిస్తుంది. పర్యావరణ విద్యలో పాముల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉదాహరణలుగా వాడుతున్నారు. రక్షణ మరియు సంరక్షణ, శాస్త్రీయంగా వీటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు చూపించాలి. ప్రజల్లో అపోహలను తొలగించి పాములు ప్రకృతిలో ఎంత ముఖ్యమో వివరించాలి. లీగల్ ప్రొటెక్షన్. భారతదేశంలో పాములు ఇంక్లూడింగ్ ఆల్బినోస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద రక్షింపబడతాయి. అపోహలు వర్సెస్ శాస్త్రీయ నిజాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకున్నాం. అపోహ, శ్వేతనాగులు దేవత అవతారం. ఇది అపోహ మాత్రమే. నిజం ఏ రకంగా ఉందంటే, ఇవి జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఏర్పడిన అల్బినో పాములు. అపోహ, ఇవి అమృతాన్ని కాపాడతాయి. నిజం ఏంటంటే, ప్రకృతిలో ఇవి సాధారణ పాముల మాదిరిగానే జీవిస్తాయి. అపోహ, ఇవి పాలు తాగుతాయి. నిజం ఏంటంటే, పాములు పాలను జీర్ణం చేసుకోలేవు. ఇవి ఎలుకలను, చిన్న జంతువులను తింటాయి. ఇవి మాంసాహార జీవులే. శ్వేతనాగు పాములు శాస్త్రీయంగా చూస్తే ఒక అరుదైన ప్రకృతి వైవిధ్యం. ఇవి ప్రత్యేక జాతి కాదు, కానీ ఆల్బినిజం అనే జన్యులోపం వల్ల పుట్టిన పాములు. ప్రకృతిలో వీటి జీవనం కష్టమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ విద్య, బయోడైవర్సిటీ అవగాహన కోసం ఇవి ఎంతో విలువైనవిగా నిలుస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.